బయటికి తీసుకొచ్చింది. నువ్వు వ్యక్తిగతమైన విజ్ఞప్తులు, వ్యక్తిగతమైన పోరాటాల ద్వారా ఇది మారేది కాదు. మొత్తము వ్యవస్థలే సమస్యల పైన స్పందించేటువంటి స్వభావాన్ని అలవర్చుకుంటే తప్ప ఇది ఆగవు. ఆ స్వభావాన్ని సంతరించుకోవాల్సిన బాధ్యత మొదట రాజకీయ పార్టీలకు ఉంటే, ఆ తదనంతరం రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలకు ఉంటాయి. ఈ రెండు కూడా సరిగ్గా పనిచేయకపోవటమే ఇలాంటి ఈ ఆత్మ బలిదానాలకు మూల కారణం. వాస్తవానికి బలిదానాలను చూసినప్పుడు కొన్ని సార్లు అనుకుంటాం పోరాటాలు గట్టిగా చేస్తే బాగుతాయేమో, కానీ చాలా సార్లు మనకు కనబడుతున్నది ఏంటంటే పోరాటం ఉధృతంగా సాగుతున్న సందర్భంలోనే బలిదానాలు ఎక్కువ జరుగుతాయి. చాలా సార్లు అనుకుంటాం సంఘటితంగా ఉంటే ఇవి జరగవేమో అని, క్యాంపస్లో అస్సలు కనబడవమని. కానీ చాలా క్రియాశీలకంగా ఏదో సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు చనిపోవటం కూడా మనం చూస్తుంటాం. అందరికి కూడా జరుగుతున్నది ఏంటంటే ఈ తెలంగాణ వస్తే ఏదో మార్పు జరుగుతుంది, కనీసము బతుకులో ఎక్కడో మార్పు అనేది ఉంటది అనే ఒక ఆశతోని పోరాటంలో దిగుతున్నారు. ఆ పోరాటం ఎంత సీరియస్ గా తీసుకొని చేయాలో, ఎంత క్రియాశీలకంగా చేయాలో అంత క్రియాశీలకంగా చేస్తూనే ఉన్నారు. తమకు తోచిన అన్ని రూపాలను కూడా పోరాటంలో ముందుకు తీసుకుపోవడానికి ఉపయోగిస్తూనే ఉన్నారు. అనేకమైన ఘటనలు ఉన్నాయి. మీరు ఆలేరులో చూస్తే ఇంజనీరింగ్ విద్యార్థి, ఆ విద్యార్థి రోజు వచ్చి ఆ టెంట్ దగ్గర కూర్చునేది, పేపర్లన్నీ చదివేది, వచ్చిన వార్తలు చెప్పేది, భవిష్యత్తు ఎట్లా చేస్తే బాగుండాలి అని చెప్పేవాడు. సిద్దిపేట దగ్గర ఐలయ్య అనుకుంటా యువకుని పేరు, తాను స్వయంగా రోజు పాటలు పాడి అనేక రకాలైన వేషధారణలు వేసి ప్రజలను చైతన్యపరిచే ప్రయత్నం చేశాడు. వరంగల్ ప్రజాశక్తి రిపోర్టరు, తాను రోజు వార్తలు రాసేది, అంతకంటే ఎక్కువ చేయలేకపోయినటువంటి బాధను పక్కన పెడితే సునీల్ ఆయన, అట్లా అనేక రకాలుగా క్రియాశీలకంగా పాల్గొన్నటువంటి వాళ్ళు. యూనివర్సిటీలో చనిపోయిన యాదయ్య అనాథలకు అనేక రకంగా సేవ చేసి అనేక రకాలుగా ఆదుకున్నటువంటి వ్యక్తి. అంటే మనుషుల పట్ల ప్రేమ ఉన్నవాడే ఈ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నాడు. ఆ ప్రేమతో కొట్లాడిన వాడే తెలంగాణ రాదనుకున్నప్పుడు, అన్యాయం జరుగుతుంది అని భావించినప్పుడు ఆత్మ బలిదానాలకు పాల్పడ్డాడు. నేను అందుకే పదే చెప్తున్నా, 69 బుల్లెట్లతోని కాలిస్తే ఇప్పుడు మాటల తూటాలతోని కాల్చి చంపుతున్నారు. ఈ మాటల తూటాలు వేస్తున్నది రాజకీయ నాయకులైతే, అవహేళన చేసే రీతిలో ఆ వ్యాఖ్యలను ప్రపంచానికి తీసుకుపోతున్నది మీడియా. ఈ రెండు జాగ్రత్త పడితే మనం ఆశించడం కూడా సమంజసం కాదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇద్దరికి ప్రయోజనాలు ఉన్నాయి. ఇద్దరు తెలంగాణ రావద్దని కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళు వింటారనేటువంటి నమ్మకం లేదు. కానీ వినవలసినటువంటి అవసరం తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకులకు ఉన్నది, కాంగ్రెస్ నాయకులకు ఉన్నది, తెలంగాణ ప్రాంత టీడీపీ నాయకులకు ఉన్నది. బాధ ఏంటంటే విని ఈ ప్రజల వెంట ఉండి కొట్లాడవలసినటువంటి వీళ్ళే ఇవాళ ఆంధ్ర పాలకుల యొక్క పల్లకీలు మోసేటువంటి బోయిలుగా తయారైపోయి. మీరు ఇవాళ అసెంబ్లీలో చూస్తే చర్చ జరగకపోతే మేము ఈ అసెంబ్లీలో ఉండమని అక్కడ కూర్చున్న జానారెడ్డి బెదిరించలేడా? పార్లమెంట్ లో కూర్చున్న జైపాల్ రెడ్డి ఇదేం సభ అండి, 850 మంది చనిపోతే నేను ఈ సభలో నేను ఎట్లా కూర్చుంటా అని కాగితవాడ వారేసి బయటికి రాలేడా? ఇట్లాంటి మరి ప్రజల యొక్క సమస్యల పట్ల మనుషులు చనిపోతున్న స్పందన లేనటువంటి మొద్దుబారినటువంటి మనుషులు సభల్లో కూర్చుంటే ఇక ఎట్లా ఉంటదండి? అది ఏం చర్చ జరుగుతుంది? ముఖ్యమంత్రి చర్చకు స్వీకరించాడు, భావోద్రేకాలు రేగిపోతుంటాయట. నువ్వు మాట్లాడుతూ బయటకు వచ్చి భావోద్రేకాలు రెచ్చగొట్టే విధంగా అనేక కారణాలు ఉంటాయి. ఏమైనా సిగ్గు ఉన్నటువంటి మనిషేనా అని అనిపిస్తుంది. ఇంతటి ఒక అనాగరికమైనటువంటి ప్రవర్తన కలిగిన ముఖ్యమంత్రిని నేను ఇంతవరకు చూడలేదు. ఇంత అనాగరికము చాలా మంది ఉన్నారు, కానీ అనాగరికుల్లో కల్లా అనాగరికుడు ఎవరన్నా ఉన్నాడంటే ఇగో ఈ ముఖ్యమంత్రిని చూస్తున్నాం. అనేక కారణాలు ఉంటాయట. నిజంగా నీకు చేతనైతే ఇవాళ సూటిగా మేము పెట్టేటువంటి ప్రతిపాదన ఏంటంటే, మొత్తము మీకు తెలుసు, మీడియాకు తెలుసు, ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు, చాలా మంది స్పష్టమైన సూసైడ్ నోట్స్ రాసింది. ఆ సూసైడ్స్ నోట్ బయట పెట్టండి, కారకులైన వారిపైన చర్య తీసుకోవాలని గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. యాదరెడ్డి సూసైడ్ నోట్ ఉంది, వేణుగోపాల్ రెడ్డిది ఉంది, యాదయ్యది ఉంది, నిన్న చనిపోయినటువంటి పిల్లవాడు ఆఖరికి ఇచ్చినటువంటి మరణ వాంగ్మూలం ఉంది, రాత్రి సిరిసిల్లలో ఆత్మహత్య యత్నం చేసినటువంటి అమ్మాయి ప్రవీణ ఆమెది ఉన్నది. మరి ఇంతమంది ఇవ్వాలనైతే ఆ పిల్లగాడు చూస్తారో చూడరో అని
ఒక మెదక్ దగ్గర ఈ గజ్వేల్ దగ్గర చనిపోయిన పిల్లవాడు తూఫ్రాన్ దగ్గర ఆ పిల్లవాడు ఒక కాగితం మీద నేను వాయిస్ రికార్డ్ చేసిన అని చెప్పి ఆ సెల్ ఫోన్ లో ముఖ్యమంత్రి ఇన్ని బలిదానాలు జరిగితే వాటిని అపహాస్యం చేసే రీతిలో మాట్లాడుతున్నందుకు నేను మనస్తాపం చెంది నేను ఆత్మహత్య చేసుకుంటున్నా అని చెప్పి ఆయన రాసి. ఇలా చాలా కీలకమైందంటే తెలంగాణలో బతుకు చితికిపోయింది. ఈ చితికిపోయిన బతుకును బాగు చేసుకోవటానికి తెలంగాణ అనేది ఒక మార్గంగా ముందుకు వచ్చింది. ఆ పోరాటం ముందుకు పోతున్నప్పుడు పరిష్కారం చూపాలి చట్టసభలు, చర్చించడానికి సభలు నిరాకరిస్తాయి, మాట్లాడాలి రాజకీయ పార్టీలు తెలంగాణ నాయకులు మాట్లాడరు, ఆంధ్ర పాలకులు అవహేళన చేస్తారు. చేసే పోరాటాన్ని తక్కువ చేసి చూపిస్తుంది మీడియా. ఇది జరుగుతున్నటువంటి ఒక చక్రము. ఈ చక్రంకి వెళ్ళి మనం ఎట్లా బయటపడతాం అనేది చాలా కీలకం. ఈ చక్రంకి వెళ్ళి బయటపడటం నేర్చుకోగలిగితే నేను అనుకోవటం బలిదానాలు బయట ఆగుతాయి. లేదా దీనికి ఇంకొక మార్గం, చర్చ జరిపి తెలంగాణకు ఒక పరిష్కారం ఇవ్వాలి. ఈ పరిష్కారం ఇవ్వగలిగినప్పుడు తెలంగాణకి ఈ ఆత్మ బలిదానాలు ఆగుతాయి. ఇవాళ నేను అనుకోవటం మొదటి విషయం, ఉద్యమంగా మేము సీరియస్ గా ఆలోచిస్తాం. ఈ ఎన్ని రకాలుగా మనం చెప్పిన మీడియా నమ్మొద్దని సాయంత్రం పోయినాక చూస్తారు. అవి చూసి మీరు 90% మంది టీవీ చూసి చచ్చిపోయింది అని చెప్పిన వాళ్ళే ఉంటారు. ఒక చిన్న ముచ్చట చెప్తానండి. యాదిరెడ్డి చనిపోయే ముందు ఆంధ్ర ప్రాంత డెలిగేషన్ ఢిల్లీ పోయింది. ఢిల్లీ పోతే ఢిల్లీలో వాళ్ళు ఏం చెప్పారు, మీరు తెలంగాణ పైన మీరు నిర్ణయం తీసుకోవద్దు అని అన్నారు. అప్పుడు ఢిల్లీలో ఉన్న పెద్దలు ఏమన్నారు, మీరు ఇన్ని రోజులు మేము నిర్ణయం తీసుకుంటామని చెప్తే మాట్లాడలేదు, తీరా ప్రకటించిన తర్వాత అడ్డం పడుతున్నారు, ఇదే పద్ధతి అన్నారు. కానీ దీన్ని వక్రీకరించి మీడియాలలో రాశారు కథనాలు. అవి చూసి యాదిరెడ్డి ఏమనుకున్నాడు, కళ్ళు తెరిపించడానికి నేను పోయి బలిదానం చేసుకుంటాను. కనుక జాగ్రత్తగా ఉంటే మీడియా కూడా ఇన్ని ఆకాంక్షలు వ్యక్తమైతే బాధ్యత ఉండదానండి మీడియాకి. ఎందుకు ఇంత కొట్లాడుతున్నారు, ఏంది వీళ్ళ కోరిక? ఇంతవరకు నేను ఒక వ్యాసం లోతైన చూడలే, విశ్లేషణాత్మకమైన వ్యాసం. ఏ కారణము యువకులని ఉద్యమంలోకి తీసుకొచ్చింది, ఎందుకు వాళ్ళు ఇంత గట్టిగా ఉద్యమం కోసం నిలబడ్డరు అని విశ్లేషించేటువంటిది, చర్చించేటువంటిది, పరిష్కారం ఇవ్వవలసిన బాధ్యత కలిగిన రాజకీయ నాయకులను వాళ్ళను విశ్లేషణాత్మకంగా విమర్శించేటువంటివి నేను ఇంతవరకు చూడలేదు. ఒక్క మీడియాలో కూడా దీనిపైన విశ్లేషణాత్మకమైన చర్చ లేదు. లగడపాటి రాజగోపాల్ వచ్చి మాట్లాడతాడు, ఇవాళ తాను కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనట్టు. మరి ఎన్నికలలో నువ్వు ఎందుకు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు కదా, నువ్వు మాట ఇచ్చింది కదా మీ పార్టీ, ఇలా నువ్వు ఎట్లా వెనకపోతావు? పార్టీ విధానానికి వ్యతిరేకంగా పోతే నువ్వు ఎందుకు రాజీనామా చేయవు? చేసి నువ్వు ఎందుకు బయటకు వచ్చి మీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడవని ఒక మీడియా కూడా అడగదాయి. ఆయన చెప్పిన మాటలకు 1-2 సార్లు గంటలు వినిపిస్తారు, కానీ ఒక్కసారి కూడా ఒక్క టీవీ కూడా నువ్వు ఒక పార్టీలో ఉండి మరి విధానాన్ని వ్యతిరేకిస్తున్నావు, ఎందుకు రాజీనామా చేయవనేటువంటి మాట ఒక్కసారి ఒక్కరు కూడా అడగరు. ఇవన్నీ కీలకమైనటువంటి ఈ అంశాల మీద చర్చ జరగదు. ఇలా నేను మన మీద ఇవాళ సూటిగా ఒక డిమాండ్ ఏంటంటే, వాళ్ళు అడగరు కానీ తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ టీడీపీ నాయకుల మీద బాధ్యత ఉంది. ఇవాళ అడుగుతున్నాం, ఇంతమంది చనిపోయినా సభ చర్చించలేదు, మీ ప్రతిక్రియ ఏంటి? రెండోది మేము అడగదలుచుకున్నాం, మీ పార్టీ నాయకత్వం ఒక స్పష్టమైన వైఖరిని ప్రకటించలేదు, మీ అభిప్రాయం ఏంది? తెలంగాణ కావాలని కోరుకుంటున్నారా లేదా? కావాలని కోరుకుంటున్నట్టయితే మీ కార్యాచరణ ఏంది? ఈ విషయాలపై మీరు స్పష్టత వస్తే చావులు ఆపగలుగుతారు. ఇవాళ జరిగే చావులకు వేరెవరినో నిందించే ప్రయోజనం లేదు. ఆంధ్ర పాలకులు ఎట్లాగో అడ్డుకుంటారు. ఇవాళ నిందించవలసింది తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ టీడీపీ మంత్రులను మొట్టమొదటిగా, ఆ తర్వాత ఎమ్మెల్యేలు. తిట్టవలసి వస్తే ఢిల్లీలో మొదటి పాట జైపాల్ రెడ్డి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఎట్లా కూర్చోబుడ్డైతుందండి ఇంతమంది చనిపోతుంటే సభల? అసలు స్పందన ఉన్నదా? నువ్వు మనిషివా? నీకు హృదయం ఉందా అని చెప్పి మేము సూటిగా అడుగుతున్నాం. అదే మాట మేము ఇవాళ జానారెడ్డి గారిని కూడా అడుగుతున్నాం, నువ్వు మనిషివేనా? ఎట్లా కూర్చోబుద్ధి అవుతుంది మీకు సభల? ఈ చర్చ ఆపుతున్నటువంటి మంత్రులను, ముఖ్యమంత్రిని ఎందుకు నిలదీయలేకపోతున్నాం అనే మాట కూడా మేము ఇవాళ సూటిగా జానారెడ్డి గారిని అడుగుతున్నాం. బాధ్యత వీళ్ళదే అవుతుంది, ప్రథమ బాధ్యత వీళ్ళదే అవుతుంది. ఆ తర్వాత మిగతా మంత్రులందరి మీద ఉంటది. అది ఎవరన్నా కావచ్చు కాక ఆ మంత్రులందరూ దీనిపైన బాధ్యత తీసుకోక తప్పదు. సవితారెడ్డి కావచ్చు, లేకపోతే ఆ డికే అరుణ కావచ్చు, లేకపోతే భారీ నీటి పారుదల శాఖ మంత్రి అక్కడ నిజామాబాద్ ఆయన కావచ్చు. వాళ్ళ పేరే
ఏమైనా కావచ్చు కానీ మీరు మొదటి ముద్దాయిలు అవుతారు. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రెండో ముద్దాయిలు అవుతారు. మూడవ ముద్దాయిలు తెలంగాణ ప్రాంత టీడీపీ ఎమ్మెల్యేలు అవుతారు. పార్టీ చేత వైఖరి చెప్పించలేక ఎదుటి వాళ్ళని అనేక రకాలైనటువంటి మాటలు అంటారు. బూతులు వాళ్ళకి తెలిసిన కొలికి తిరుగు. ఒక్కలన్నా నిన్న కిరణ్ కుమార్ రెడ్డి అన్న మాటలకు గన్ని బూతులు వచ్చు కదా, ఆ బూతుల్లో సగమన ఉపయోగించి కిరణ్ కుమార్ రెడ్డి మీరు ఒక్క మాట అన్నారా అనేటువంటి ధైర్యం కూడా లేదు. ఇది నిజానికి ఎందుకంటే ఇలా కాంగ్రెస్ టీడీపీ కుమ్మక్కైనవి. టీడీపీ కాంగ్రెస్ ను గట్టిగా తిట్టడానికి ఇష్టపడతలేదు. అందుకని ఆ పార్టీకి సంబంధించిన తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు ఆ కాంగ్రెస్ నాయకులను కూడా గట్టిగా నిలదీసేటువంటి శక్తి ఇలా కోల్పోయి ఉన్నారు. ఇది జరుగుతున్నటువంటి వాస్తవం. వీళ్ళని నిలదీసే విధంగా, వీళ్ళపై ఒత్తిడి పెంచే విధంగా మా కార్యాచరణ ఉంటది. మేము కూడా తీవ్రంగానే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని హామీ ఇస్తూ బలిదానాలు ఆపమనేటువంటి విజ్ఞప్తులు అందరం చేస్తూ ఉన్నాం, అవి కొనసాగిస్తూనే ఉండాలి. కానీ ఈ నాయకుల వైఖరి మీద మనం ఇంకింత ఐక్యంగా మనం ఒత్తిడి పెట్టడం మనం అందరం బాధ్యతగా స్వీకరించాలని. మరి ఇంటింటికి పోయి మెమరాండం ఇస్తామో పెద్దలందరం కలిసి, లేకపోతే ఒక్కొక్కరిని అందరం కలిసి ఇట్లాంటి మీటింగులు పెట్టి ఆ నియోజకవర్గాల్లో ఈ నాయకులకు వ్యతిరేకంగా ప్రచారమే చేస్తాము. మొత్తం మీదనైతే వీళ్ళని ఎండగట్టడం, స్థానం లేకుండా చేయటం, మర్యాద లేకుండా చేయటం అనేది మన కర్తవ్యంగా ఉండాలి. ఆ కర్తవ్యాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా మన కవిత ఉండాలి, మన రచనలు ఉండాలి, మన మీటింగులు ఉండాలి. మన అందరి కార్యాచరణ ఏకోన్ముఖంగా ఆ దిశగా సాగితే మనం ఇవి ఆపగలుగుతామనేటువంటి విశ్వాసం నాకుంది. ఆ దిశగా ప్రయత్నం చేయడానికి మేము కూడా ప్రయత్నం చేస్తామని హామీ ఇస్తూ సెలవు. జై తెలంగాణ.